Today we are going to meditate upon the power of God's compassion. ఈ రోజు దేవుని యొక్క కనికరానికి ఉన్నటువంటి శక్తిని గురించి ధ్యానం Shall we చేసుకోబోతున్నాం. read Lamentation chapter 3 and verse 22? విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం చదివినట్లయితే, Through the Lord's mercies we are not consumed, because his compassions fail not. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. Because of the compassions of our Lord we are not consumed. మన దేవుని యొక్క వాత్సల్యతను బట్టి మనము నిర్మూలము కాకున్న My వారము. precious brothers and sisters, అమూల్యమైన సహోదర సహోదరులారా, his compassions fail not. ఆయన వాత్సల్యత నిర్మూలము కాకున్నది. Who is going to consume us? ఎవరు మనలను నిర్మూలం 1 చేయగలరు? Peter 5:8 the Bible పేతురు says, రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో బైబిల్ తెలియజేస్తున్నది, be careful about your adversary the devil. నిబ్బరమైన బుద్ధి గలవార ఇండుడి, మీ విరోధి అయిన అపవాది Like a roaring lion, he is moving here and there to find out people whom he can swallow. మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచూ ఉన్నాడు. He is a person who wants to consume you and me. ఈ సాతానుడు నిన్ను నన్ను కూడా మృంగివేయాలనుకుంటున్నాడు. 1 John chapter 5 and verse 19 says, మొదటి యోహాను 5వ అధ్యాయం 19వ వచనంలో, whole world is under the sway of his power. లోకమంతయు దుష్టుని యందు ఉన్నది, That's why God is worried. కనుకనే దేవుడు విచారిస్తూ He ఉన్నాడు, said, my people should not be consumed by this wicked devil. ఈ దుష్టుడైనటువంటి అపవాది ద్వారా నా ప్రజలు ఏమాత్రం కూడా నాశనం కాకూడదు. One said God's Holy Spirit comes to help us. ఒకవైపున పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయడానికి వస్తున్నాడు. Another side, Satan, who is called the devil, the demon, the evil spirit, tries to harm us. సాతానుడు అనగా అపవాది, దుర్రాత్మలు ఇవన్నీ కూడా మనలను నాశనం చేయడానికి వస్తూ ఉన్నాయి. Who is this devil? ఈ సాతాన్ అంటే ఎవరు? Who is this Satan? ఈ అపవాది అనగా ఎవరు? If you read Isaiah chapter 14, 12 to 15, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12 నుండి 15 వచనాలు చదివినట్లయితే, Ezekiel chapter 28, 14 to 17, ఎజ్కేల్ గ్రంథము 28వ అధ్యాయము 14 నుండి 17 వచనాల వరకు the Bible says బైబిల్ తెలియజేస్తున్నది, God had a cherub, a special angel. అభిషేకించబడినటువంటి కేరూబు అయినటువంటి ఒక ప్రత్యేకమైన దేవదూత దేవునికి కలడు. He was made to cover with his wings the throne of God. దేవుని యొక్క సింహాసనం ఎదుట తన యొక్క రెక్కలతో కప్పుకుంటూ ఉన్నాడు. He had extraordinary divine wisdom and beauty. అతనికి అతీతమైనటువంటి దైవికమైనటువంటి జ్ఞానమును సౌందర్యమును కలవాడు. But the Bible అయితే says బైబిల్ తెలియజేస్తున్నది, in Isaiah 14 and verse 14, యెషయా గ్రంథము 14వ అధ్యాయం 14వ and వచనంలో, in 1 Timothy chapter 3 and verse 6, మొదటి తిమోతి 3వ అధ్యాయము 6వ వచనంలో, his heart became puffed up. అతడు హృదయమందు గర్వాంధుడై, He said, I will be like the most high God. మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకొందును, I will occupy his throne. ఆయన సింహాసాన్ని నేను తీసుకొనేదను. The moment God sensed it, ఎప్పుడైతే ఆ క్షణంలో దేవుడు దీనిని చూశాడో, he and the angel who followed him were thrown out of heaven. అతనిని వెంబడించినటువంటి దూతలందరినీ కూడా నరకములోనికి నెట్టివేశాడు. Ezekiel 28, 16 and 17 tell us so. ఎజ్కేల్ గ్రంథము 28వ అధ్యాయం 16, 17 ఇలాగున తెలియజేస్తున్నది. Not only that, అంత మాత్రమే కాకుండా, if you know the story of how the people who are condemned to die or convicted people are treated in the old days, it will surprise you. ఈ విషయం మీరు గ్రహించినట్లయితే, గతంలో నేరములు చేసినటువంటి నేరస్తులను ఏ విధంగా శిక్షించదురు అన్న విషయాన్ని మీకు చెప్పినట్లయితే మీరు ఆశ్చర్యపోతారు. They will brand with fire the number of that prisoner. It will never go from him. నెంబరు కలిగినటువంటి ఖైదీలను అగ్నికి ఆహుతి చేసినప్పుడు ఆ నెంబర్లు వారి నద్ద నుండి ఏ మాత్రము కూడా చెరిగిపోవు. However much he may try to remove it, it cannot be removed. వారు వాటిని తీసివేయాలని ఎంత ప్రయత్నం చేసినను అవి ఏ మాత్రం కూడా చెరిగిపోవు. Because it will be inscribed on his skin with fire. ఎందుకనగా వారి చర్మం మీద అగ్ని ద్వారా వాటిని లిఖించుచూ ఉన్నారు. In the same way, అలాగుననే when Satan and his followers were cast out of heaven, ఎప్పుడైతే సాతాను అతని యొక్క అనుచరులు పరలోకం నుండి నెట్టివేయబడారో, Bible says బైబిల్ తెలియజేస్తున్నది, in Jude verse 6, యూదా 6వ వచనంలో, 2 Peter chapter 2 and verse 4, పేతురు రాసిన 2వ పత్రిక 2:4లో, God bound them with everlasting eternal chains of darkness. కటిక చీకటిలో నిత్య పాశ్యములతో ఆయన బంధించి భద్రము చేశాడు. They can never shake it off. వారు ఏమాత్రం కూడా కదలలేదు. Not only that, అంత మాత్రమే కాకుండా, according to Matthew 25 and verse 41, మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం ప్రకారం, God has made a lake of fire for them.
దేవుడు వారి కొరకై నిత్యాగ్నిని సిద్ధపరిచి ఉన్నాడు. Somewhere in the university is burning. కొన్నిసార్లు ఎక్కడో అగ్ని మండుచూ ఉన్నది. It's burning. అవి మండుచున్నాయి. Every day Satan looks at it. సాతానుడు అనుదినము దీనిని చూస్తున్నాడు. His angels look at it. తన దూతలు కూడా చూస్తూ ఉన్నారు. And they tremble. వారు వణికిపోతున్నారు. Someday God will throw us in. ఏదో ఒక రోజు దేవుడు వారిని అగ్నిలో నెట్టివేస్తాడు. That is the position of Satan. అదేనండి సాతాను యొక్క పరిస్థితి. Satan is a fallen angel. సాతానుడు పడిపోయినటువంటి దేవుని దూత. He is expecting someday to be caught and put into the lake of fire. ఏదో ఒక రోజున అతడు పట్టబడి అగ్ని గంధకములోనికి నెట్టివేయబడుచు ఉన్నాడు. At this juncture God made the man. ఇలాంటి సమయంలో దేవుడు మానవుణ్ణి సృష్టించాడు. The Bible says, బైబిల్ తెలియజేస్తున్నది. Genesis 1:27. ఆదికాండం 1:27 God made man after his own image. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. What does he mean by his own image? దేవుని యొక్క స్వరూపం అనగా అర్థం ఏమిటి? If you read Ephesians chapter 4 and verse 24. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:24 చదివినట్లయితే, Colossians chapter 3 and verse 10. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:10 Bible say, బైబిల్ తెలియజేస్తున్నది. God gave man true righteousness, దేవుడు మానవునికి నిజమైన నీతిని దయచేశాడు. true holiness, నిజమైనటువంటి పరిశుద్ధతనిచ్చాడు. true knowledge. నిజమైన జ్ఞానాన్ని These ఇచ్చాడు. three are the attributes of the Almighty God. సర్వశక్తి కలిగిన దేవుని యొక్క 3 గుణాతిశయములు ఇవే. He gave this to man. ఇవన్నీ కూడా దేవుడు మానవాళికి ఇచ్చాడు. This is how you and I were made when we were children. మనము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు దేవుడు ఈ విధంగానే మనల్ని సృష్టించాడు. This is how he made Adam and Eve when he made them. ఆదాము హవ్వలను సృష్టించినప్పుడు ఈ విధంగానే వారిని చేశాడు. Not only అంత that, మాత్రమే కాకుండా according to Romans chapter 8 and verse 17, రోమీయులకు రాసిన పత్రిక 8:17 the ప్రకారం Bible says, బైబిల్ తెలియజేస్తున్నది. God said, this man shall be my heir. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఈ మానవుడు నా వారసుడై ఉన్నాడు. He will inherit everything that I have. నాకున్నటువంటి సమస్తాన్ని అతడు స్వాతంత్రించుకొనగలడు. Naturally, this infuriated Satan. అయితే దీనిని చూసి సాతానుడు ఎంతగానో కోపగించుకున్నాడు. Every day when he sees us, he is biting his teeth. అనుదినము ఇది ఇలా చూస్తూ ఉండగా తన యొక్క పండ్లను కొరుకుచూ ఉన్నాడు. Every day అనుదినము is angry with us మన మీద ఎంతగానో కోపంతో ఉంటున్నాడు. because he lost his marvelous position in heaven. ఎందుకనగా పరలోకములో అద్భుతమైన స్థానాన్ని కోల్పోయాడు. God has kept us in that position today. దేవుడు ఈ రోజు మనలను ఆ స్థానములో So he ఉంచాడు. is naturally angry with every man, every woman. సహజంగా అతడు ప్రతి స్త్రీని ప్రతి పురుషుని చూసి ఇలాగున కోపగించుకొనుచూ ఉన్నాడు. Some years ago this happened in Madras. కొన్ని సంవత్సరాల క్రితం మద్రాసు మహానగరంలో ఇది జరిగింది. In a particular family, a couple lived. Both were very, very rich people. ఓ జంట ఓ ఉన్నతమైనటువంటి ఐశ్వర్యవంతులుగా జీవించేవారు. But they never had a child. వారికి సంతానమే లేదు. So they brought up a nephew of them. వారు తన యొక్క మేనల్లుడిని పెంచుకున్నారు. And this boy was treated as their own child. ఈ బిడ్డను వారి యొక్క సొంత కుమారునిగా పెంచుచూ ఉన్నారు. When he was about 22 years old, 22 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు in a miraculous way, they had a child of their own. ఆశ్చర్యరీతిగా వీరు ఓ బిడ్డకు జన్మనిచ్చారు. They were so happy. వారు చాలా సంతోషించారు. And when the child was 2 years ఆ old, చిన్న బాబు 2 సంవత్సరాల వయస్సులో it ఉన్నప్పుడు was the joy of their hearts. వారి హృదయానికి ఆనందమై ఉన్నాడు. Everybody loved him. ప్రతి ఒక్కొక్కరు అతన్ని ప్రేమించారు. And this nephew used to play with this little boy. ఈ మేనల్లుడు ఈ చిన్న బాబుతో ఎప్పుడు కూడా ఆడుకొనుచూ ఉండేవాడు. One day the little fellow disappeared. ఒకరోజు ఈ చిన్నవాడు They కనిపించలేదు. searched for him everywhere. ప్రతి స్థలంలో కూడా వెతికారు. Finally they found him dead in a well. చివరిగా ఓ బావిలో మృతదేహాన్ని వారు కనుగొన్నారు. Oh, when they lifted the dead body of this sweet child, ఈ అందమైనటువంటి బిడ్డ యొక్క మృతదేహాన్ని వారు పైకి తీసినప్పుడు the father and mother cried. ఆ తల్లిదండ్రులు ఎంతగానో ఏడ్చారు. Oh, nobody could console them. ఎవరు వారిని ఓదార్చలేకపోయారు. And the police came. పోలీసులు వచ్చారు. They interrogated everybody connected to this family. ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కొక్కరి మీద దర్యాప్తును జరిపించారు. Finally they caught hold of this nephew. చివరిగా ఈ మేనల్లుని వారు పట్టుకున్నారు. Then he confessed that he only threw this little boy into the well. ఈ చిన్న పిల్లవాడిని బావిలో వేసింది తనేనని అతడు ఒప్పుకున్నాడు. They asked him, why did you do that? వారన్నారు, ఎందుకు అలా చేశావు? Why you killed this innocent little child? ఏమీ తెలియనటువంటి చిన్న బిడ్డను ఎందుకు చంపావు? He said, sir, I was like a son to this family. అయ్యా, నేను ఈ యొక్క కుటుంబానికి ఒక కుమారుని వలె ఉన్నాను.
I thought someday I will inherit all their property. ఒకరోజు ఈ సమస్త ఆస్తికి నేను కూడా వారసుని అవుతాను అనుకున్నాను. When this little fellow was ఈ born, చిన్న పిల్లవాడు జన్మించిన తరువాత I was hungry. నేను చాలా కోపంతో ఉన్నాను. Because now everything will go to this little fellow. ఎందుకనగా ఈ సమస్త ఆస్తి కూడా ఈ చిన్న పిల్లవానికి చెందుతుంది అని అనుకున్నాను. So I wanted to kill him కనుకొని అతను చంపాలనుకున్నాను. so that I can go back to my original position. యథావిధిగా నాకున్నటువంటి స్థానానికి నేను వెళ్ళవచ్చు అనుకున్నాను. All the property will come to me. సమస్త ఆస్తి నాకు వస్తుంది My అనుకున్నాను. dear brothers and sisters, నా ప్రియమైనటువంటి సహోదరుల this is exactly the devil is today behaving. ఈ రోజు సాతానుడు ఈ కార్యక్రమాన్ని ఇలాగున చేస్తూ He is ఉన్నాడు. upset with you and me. నిన్ను నన్ను చూసి అతడు చాలా వేదన పడుతూ Because ఉన్నాడు. according to John 1 and 12, యోహాను సువార్త 1:12 ప్రకారం day you and I give our hearts to the Almighty God. ఎప్పుడైతే మన యొక్క హృదయాన్ని సర్వశక్తి కలిగిన దేవునికి సమర్పించామో He washes us with His ఆయన blood. తన రక్తంతో మనల్ని శుద్ధీకరించిన He తరువాత accepts us as His own child. ఆయన మనలను సొంత బిడ్డలుగా We అంగీకరిస్తున్నాడు. become the heirs for all the blessings that He has. దేవునికి ఉన్నటువంటి సమస్త ఆశీర్వాదములకు మనము వారసులవుతూ ఉన్నాము. Heir of His salvation. రక్షణకు మనము వారసులవుతున్నాము. Oh, washed in His ఓ blood. ఆయన రక్తంతో మనల్ని కడుగుచున్నాడు. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదరుడా our సహోదరి, God is a God of compassion. మన దేవుడు కరుణా వాత్సల్య సంపన్నుడు. ఈ సందేశం విని మీరు దీవించబడి ఉన్నారని నమ్ముచున్నాం. ఇప్పుడు మీ ఆశీర్వాదం కోసం సహోదరి స్టెల్లా దినకరన్ గారు చేసే ప్రార్థనలో ఏకీభవించి దైవాశీర్వాదములు పొందండి. Our precious and loving Heavenly Father, ప్రశస్తమైన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, as we read in your verse, Master, in the Bible, Master, we have come to thy presence. బైబిల్ గ్రంథంలో మేము చదివిన రీతిగా మీ సాన్నిధ్యమునకు వచ్చి ఉన్నాము. Whenever we come to thy presence, Master, we receive your grace and mercy in an abundant measure. తండ్రి, ఎప్పుడైతే మేము మీ సాన్నిధ్యానికి వచ్చినప్పుడు మేము సమృద్ధి అయినటువంటి మీ కృపను పొందుతూ ఉన్నాము. Lord, you are watching your children, తండ్రి, మీ పిల్లలను మీరు చూస్తూ ఉన్నారు. those who are kneeling down and crying unto thee. తండ్రి, ఎవరైతే మోకరించి మీకు మొర్రపెట్టుచూ ఉన్నారో, You are their only hope, Father. దేవా, మీరే వారి నిరీక్షణ అయి ఉన్నారు. Lord, supply your mercy in an abundant way. తండ్రి, సమృద్ధికరమైన మీ యొక్క కృపను వారికి అనుగ్రహించండి. Their hearts may be troubled because of their problem. వారి సమస్యలు బట్టి వారి హృదయం ఎంతగానో వేదనతో ఉన్నట్లయితే, Their needs may be so much which cannot be borne by them, Lord. తండ్రి, వారు భరించలేనటువంటి అనేకమైన అవసరతలు ఉన్నట్లయితే Have mercy upon them. వారిని కనికరించండి నాయన. Show thy mercy upon them right now. తండ్రి, వారి మీద ఇప్పుడే మీ కృపను చూపించండి. Lord, whenever they come to thy presence, తండ్రి, ఎప్పుడైతే వారు మీ సాన్నిధ్యానికి వస్తున్నారు, God of mercy, కనికరం కలిగిన దేవా, have mercy and do everything for them. తండ్రి, వారి కోసమే మీ కనికరాన్ని చూపించి సమస్తాన్ని కొనసాగించండి. Touch their hearts. వారి హృదయాలను ముట్టండి. Fill them with your peace మీ సమాధానంతో వారిని నింపండి. and remove all the agony, all the problems in their వారి lives. జీవితంలో ఉన్న ప్రతి వేదన, ప్రతి సమస్యను తొలగించండి. They don't have peace in their heart వారి హృదయంలో సమాధానం లేనట్లయితే because of all kinds of problems or addictions or any unwanted things, Master. అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైనటువంటి శోధనలు, బలహీనతలు ఉన్నట్లయితే ఏ సమస్య అయినా సరే నాయన, Remove everything. ప్రతి సమస్యను తొలగించండి. Remove everything. ప్రతి సమస్యను తొలగించండి. Lord, fill their hearts and lives with thy mercy. తండ్రి, వారి మనస్సులను, వారి జీవితాలను మీ యొక్క కృపచేత నింపమని ప్రార్థిస్తున్నాము. With thy mercy, ఓ Lord. దేవా, మీ కృపచేత నింపండి. Let them receive it right now. ఇప్పుడే వారు పొందుదురుగాక. Let everyone receive it right now. ఇప్పుడే ప్రతి ఒక్కొక్కరు పొందుదురుగాక. They are not happy and healthy now. Supply that need also. తండ్రి, సంతోషము లేక, శరీరంలో ఆరోగ్యము లేక ఉన్నట్లయితే కృపను దయచేయండి. Remember your love on the cross. కల్వరి శిలువలో మీరు చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకోండి. Give them a life, a closer walk with thee, Master. మీతో సన్నిహితంగా నడిచేటువంటి కృపను వారికి దయచేయండి. Right now. ఇప్పుడే, Right now. ఇప్పుడే Draw them closer to తండ్రి, you. వారిని మీకు సమీపంగా చేర్చుకోండి. Without their knowledge, by thy mercy, let them come closer to you, Father. తండ్రి, వారికి తెలియకుండానే మీ యొక్క కృప వారిని ఆవరించినట్లుగా చేయండి. Touch every heart. ప్రతి హృదయాన్ని ముట్టండి. Lord, when they come to you in the morning, తండ్రి, ఉదయకాల సమయంలో వారు మీ యొద్దకు వచ్చినప్పుడు remember them. వారిని జ్ఞాపకం చేసుకోండి. Fill their lives with your mercy. వారి జీవితాలలో మీ కనికరం చేత నింపండి. Remove every problem. ప్రతి సమస్యను తొలగించండి. Touch them, Lord. ముట్టండి నాయన. Heal them, Lord. స్వస్థపరచండి ప్రభు. Let them all be happy in thy presence at all times. ఎల్లప్పుడూ మీ సాన్నిధ్యములో వారు సంతోషంగా ఉందురుగాక. Because they have come to the throne of grace right now. ఎందుకనగా వారు మీ కృపాసనం యొద్దకు వచ్చి ఉన్నారు నాయన. Remember them. జ్ఞాపకం చేసుకోండి. Remember them. జ్ఞాపకం చేసుకోండి. Have mercy upon them. వారి మీద కనికరం చూపించండి. Thank you, Lord, for hearing
this little prayer. తండ్రి చిన్న ప్రార్థన విన్నందుకొరకై వందనాలు. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Amen. ఆమేన్.